Welcome to Lata ZAZ online classes. Subscribe this channel, like this video and share this video to your friends. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 10వ తరగతి యొక్క ఫిజికల్ సైన్స్ భౌతిక రసాయన శాస్త్రం యొక్క అన్ని వర్క్షీట్స్లో మీకు ఇక్కడ అప్లోడ్ అవ్వబోతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం వర్క్షీట్లోకి వెళ్తే ఇది ఆమ్లాలు క్షారాలు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు క్షారాలు లవణాలు పాఠం యొక్క 2వ భాగం. సో ఈ భాగంలో ముందుగా మనం పాఠాన్ని అర్థం చేసుకున్న తర్వాత వర్క్షీట్ని చూద్దాం. ఓకే, ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే అంశం సో 1వ పార్ట్లో మనము ఆమ్లాలు అని వేటిని అంటారు, క్షారాలు అని వేటిని అంటారు, వాటిని టెస్ట్ చేసి ఎలా తెలుసుకోవచ్చు, వాటి యొక్క పేర్లు తెలుసుకున్నాం. ఈ భాగంలో ఏవైతే ఆమ్లాలు ఉన్నాయో ఈ ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడబోతున్నాం. చూడండి, మనకి ఇక్కడ ఒక ప్రయోగం కనిపిస్తుంది. ఈ ప్రయోగంలో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక పరీక్ష నాళికని ఒక స్టాండ్కి బిగించి పెట్టాం. ఈ పరీక్ష నాళిక లోపల మనం జింక్ ముక్కలు తీసుకున్నాం. జింక్ ముక్కలు అంటే Zn. ఈ జింక్ ముక్కలు ఒక లోహము. దీనికి ఒక రబ్బరు బిరడాను బిగించి ఇక్కడ మనము దీన్ని ఒక గాజు గొట్టంతో అమర్చి ఇక్కడ ఒక టబ్లోకి ఉంచాం. ఈ టబ్లో మనం సబ్బు నీరు తీసుకున్నాం. దీంట్లో HCl ఇక్కడ HCl అనేది ఒక యాసిడ్, మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో దీంట్లోకి HCl వేసినప్పుడు ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏమవుతుంది, ఈ HCl అంటే ఈ ఆమ్లము ఈ లోహం ముక్కలతో జింక్ ముక్కలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తుంది. అలా విడుదల చేసినప్పుడు మనకి ఇక్కడ హైడ్రోజన్ వాయువు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది, ఈ సబ్బు నీటిపై మనకి బుడగలు వస్తాయి. మరి ఈ వచ్చింది హైడ్రోజన్ వాయువా కాదా అని పరీక్షించడానికి మనం ఏం చేస్తాం, ఒక వెలుగుతున్న అగ్గిపుల్లను కానీ కొవ్వొత్తిని కానీ దీని వద్దకు తెచ్చినప్పుడు ఇది టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ వచ్చిన వాయువు హైడ్రోజనే అని తెలియడానికి మనం ఏం చేస్తున్నాం, కొవ్వొత్తిని లేదా అగ్గిపుల్లను తీసుకువస్తే టప్ అనే శబ్దం రావడాన్ని మనం గమనిస్తాము. అంటే అలా టప్ అనే శబ్దంతో ఈ అగ్గిపుల్ల లేదా ఈ కొవ్వొత్తి కనుక ఆరిపోతే ఆ వచ్చిన వాయువు హైడ్రోజన్ అని మనం చెప్పొచ్చు. కాబట్టి దీని యొక్క రసాయన చర్య మనం ఏ రకంగా రాస్తాం, HCl ప్లస్ Zn, జింక్ గివ్స్ ZnCl2 అండ్ H2. ఓకే, ఇది మన కరెక్ట్ సమీకరణం ZnCl2 ప్లస్ H2. మరి ఇదే రకంగా మనము ఇక్కడ మనం ఆమ్లాన్ని వేసాం, ఇదే రకంగా కనుక మనం క్షారాన్ని వేస్తే ఏం జరుగుతుంది, అవును మనం క్షారాన్ని వేసినప్పుడు కూడా ఇదే రకమైన చర్య జరిగి మనకి హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. మరి HClఏ కాకుండా మనం ఇంకా మిగిలిన ఆమ్లాలను కూడా ఇక్కడ వాడవచ్చు. అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము మొదలైనవి. వాటిని వేసినప్పుడు కూడా మనకి ఇదే రకమైన రియాక్షన్ చర్య అనేది జరుగుతుంది. మరి క్షారాలతో జరిపినప్పుడు ఏమవుతుంది, చూడండి క్షారంతో జరిపినప్పుడు కూడా మనకి జింక్ ముక్కలు, క్షారం వేసాం NaOH, మనకి Na2ZnO2 ప్లస్ H2, ఇక్కడ కూడా హైడ్రోజన్ వాయువు విడుదలైంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఆమ్లం కానీ క్షారం కానీ లోహంతో చర్య జరిపితే ఒక లవణం వస్తుంది. ఏదైతే ఇది వచ్చిందో ఇది లవణం ప్లస్ హైడ్రోజన్ వాయువు కూడా వస్తుంది. కానీ ఇలాంటి రసాయన చర్యలు మనకి అన్ని లోహాలతో సాధ్యం కాదు. ఇక్కడ కొన్ని రకాల లోహాలు మాత్రమే ఇక్కడ చర్య జరుపుతాయి. ఇది మన 1వ చర్య. అంటే లోహాలు
లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాలు చర్య జరిపి ఏమిస్తున్నాయి? లవణాన్ని, హైడ్రోజన్ వాయువుని ఇస్తున్నాయి. ఆ తర్వాత తటస్థీకరణ చర్య. తటస్థీకరణ చర్య అంటే మనం ఇక్కడ ఒక ఆమ్లాన్ని, క్షారాన్ని కలుపుతున్నాం. ఒక ఆమ్లాన్ని ఒక క్షారానికి కలుపుతున్నప్పుడు ఏమవుతుంది చర్యలో? ఏం జరుగుతుంది అంటే ఇక్కడ తటస్థీకరణ చర్య జరిగి లవణము ప్లస్ నీరు వస్తాయి. కాబట్టి ఒక క్షారము, ఒక ఆమ్లము ఏమొస్తుంది? లవణము, నీరు. ఇలా జరిగితే ఈ చర్యను ఏమంటున్నాం? తటస్థీకరణ చర్య అంటున్నాం. ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఉంది. NaOH ప్లస్ HCl గివ్స్ NaCl ప్లస్ H2O. NaCl మనకు తెలుసు ఉప్పు, ఇది ఒక లవణము, ప్లస్ H2O నీరు. ఇవి ఈ పాఠంలోని ముఖ్య అంశాలు. అంటే మనము రెండే చర్యలు చూసాం. ఒకటి ఆమ్లము ప్లస్ క్షారము కలిపినప్పుడు లవణము, నీరు వస్తుంది. రెండవది ఆమ్లము, లోహము కలిపినప్పుడు కూడా లవణము, హైడ్రోజన్ వాయువు వస్తుంది. క్షారము, లోహం కలిపినప్పుడు కూడా మళ్ళీ మనకి లవణము, హైడ్రోజన్ వాయువు వస్తుంది. ఓకే, ఇవి ఈ భాగంలో మనం నేర్చుకోబోయే 2 ప్రయోగాలు. చాలా సింపుల్ కదా. మరి సేమ్ ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా మనం చెప్పుకుందాం, ఇంగ్లీష్ మీడియం పిల్లల కోసం. So see children, here we taking a test tube and taking some zinc granules in it. These are zinc granules. And we set a cork to it and a delivery tube also in soap water. Okay, when we add HCl to zinc granules, this zinc and HCl react each other and here the hydrogen gas is evolving. The hydrogen gas is evolving. So how we testing this hydrogen gas? Yes, we testing this hydrogen gas with a burning matchstick or burning candle. So when you bring a burning candle or a burning matchstick near the gas filled bubbles in the activity, you will notice that the gas evolved burns with a pop sound. With a pop sound. So here we have to remember this pop sound. When we hear a pop sound, that is hydrogen gas. So how we write this reaction? Yes, HCl plus zinc gives ZnCl2 plus H2 plus, if you balance this, here will come 2. So acid plus metal gives salt and hydrogen gas. So same reaction, if we take base here, what will be happen? Yes, same reaction will happen and hydrogen gas is evolved in this reaction. So how you write this? See, this is one example. NaOH plus zinc gives Na2ZnO2, this is a salt, plus hydrogen gas. So but such reactions not possible with all metals. So here we take here only zinc metal. This is not possible with all metals. We have to take some particular metals. So here we learn that reactions of acids and bases with metals. So reaction of acids, bases with metals. So reaction of acids, bases with metals. What will happen? A salt and hydrogen will evolve in this reaction. So this is first reaction. Next reaction, this is called neutralization reaction. Neutralization reaction. So what is neutralization reaction? When we add acid and base, this will form salt and water. So this is called neutralization reaction. The reaction of an acid with a base to give salt and water is known as neutralization
reaction. Okay, so here we take NaOH, this is a base, HCl, this is a acid, this gives NaCl plus H2O. So this is a example for neutralization reaction. Okay, now we check the questions of worksheet. So in worksheet, first question is లోహాలతో ఆమ్లాల చర్యను ఒక ఉదాహరణతో వివరించండి. తర్వాత లోహాలతో క్షారాల చర్యను ఒక ఉదాహరణతో వివరించండి. చూడండి, మనం మొదట్లోనే చూసాం. సో ఇదే ఉదాహరణని మీరు చక్కగా వివరించవచ్చు. చక్కగా ఈ పటాన్ని గీసి చూడండి, చక్కగా ఈ పటాన్ని గీసి ఈ పటంని మనం వివరిస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు టేక్ తెలుగులో కదా చెప్తున్నాం. ఒక పరీక్ష నాళికను తీసుకొని దీనిలో జింక్ ముక్కలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని వేసి దీన్ని రబ్బర్ బీడతో బిగించి ఒక వాయువాహక నాళాన్ని అమర్చాలి. ఈ నాళాన్ని ఒక సబ్బు నీరు ఉన్న పాత్రలో పెట్టాలి. ఎప్పుడైతే చర్య జరుగుతుందో మనకి హైడ్రోజన్ వాయువు బయటకి వస్తుంది. మరి వెలువడింది హైడ్రోజన్ వాయువు అని గుర్తించడానికి మనం ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని లేదా వెలుగుతున్న అగిపులను తీసుకువస్తే వెలువడిన వాయువు మండినప్పుడు టప్ అనే శబ్దం రావడాన్ని గమనిస్తాము. ఇది హైడ్రోజన్ అని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత మీరు రాయవలసింది HCl plus Zn gives ZnCl2 plus H2. ఓకే, ఇది మీరు రాయవలసిన ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. ఇది మీ 1వ ప్రశ్నకి సమాధానం. పటాన్ని గీయాలి, చక్కగా వివరించాలి. ఇక 2వ ప్రశ్నకి సమాధానం కూడా మనం ఈ విధంగానే రాస్తాం. కానీ ఇక్కడ HCl అని రాయకుండా ఈ HCl దగ్గర NaOH అని రాసుకుంటాం. సో మళ్ళీ ఒక పరీక్ష నాళికను తీసుకోండి, దాంట్లో జింకు ముక్కలు తీసుకోండి, దీంట్లో NaOH అనే క్షారాన్ని వేయాలి. తర్వాత దీన్ని రబ్బర్ బిడా బిగించి వాయువాహక నాళాన్ని అమర్చాలి. H2 వాయువు వెలువడుతుంది. వెలువడిన వాయువుని పరీక్షించడానికి వెలుగుతున్న కొవ్వొత్తిని లేదా అగ్గిపుల్లను దగ్గరకు తీసుకొచ్చినప్పుడు టప్ అనే శబ్దం రావడాన్ని గమనిస్తాము. ఈ విధంగా వెలువడిన వాయువు హైడ్రోజన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇక్కడ NaOH అని రాసుకుంటాం. NaOH ప్లస్ ఓకే, మనకు ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకి ఇది రాసిన తర్వాత మీరు రాయాల్సిన సమీకరణం ఇది 2NaOH ప్లస్ జింక్ గివ్స్ Na2ZnO2 ప్లస్ H2. ఇది మీ 2వ ప్రశ్నకి సమాధానం. అంటే 2వ ప్రశ్న కూడా ముందుగా సేమ్ పటాన్ని గీసి దాంట్లో NaOH జింక్ ముక్కలు అని రాసుకొని వివరించి ఈ చర్యను మనం రాయాలి. రైట్, ఒక్కసారి మరి ఇంగ్లీష్ మీడియం ప్రశ్నలు కూడా చూద్దాం. సో సేమ్ క్వశ్చన్స్. Explain the reaction of acids with metal with an example. And second question, explain the reaction of bases with metals with an example. So you also first of all draw this diagram and then you have to write that take a test tube, add zinc granules and HCl to it and set the cork to it and also a delivery tube. Now when the reaction is started, hydrogen gas is evolving. We test this hydrogen gas with a
burning candle or burning matchsticks. The gas evolved bonds with a pop sound indicating hydrogen. Next you have to write this chemical reaction. So this you have to write. Okay, this is answer for first question. If you want take a screenshot, take that. I will wait for that. Okay, now second one. So second one also same diagram. You have to draw same diagram, but here write NaOH. Okay, now same again, we have to take a test tube, add zinc granules and NaOH to it, and after that put a cork, delivery tube, set the delivery tube, take the soap water in a tub. When reaction starts, the hydrogen gas is evolving. We test this with a burning candle or matchstick. It burns with a pop sound indicating that hydrogen gas. And next you have to write this reaction. Okay, so this is second question answer. మూడో ప్రశ్న, తటస్థీకరణ చర్యను ఒక ఉదాహరణతో వివరించండి. మరి మనకి తటస్థీకరణ చర్య ఇక్కడ మనకి ఉంది చూడండి. తటస్థీకరణ చర్య ముందుగా మీరు రాయవలసింది ఇది ఏమిటి? క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని నీటిని ఏర్పరిచే చర్యని తటస్థీకరణ చర్య అంటారు. సాధారణంగా తటస్థీకరణ చర్యని కింది విధంగా రాయొచ్చు. క్షారము ప్లస్ ఆమ్లము, లవణము ప్లస్ నీరు. తర్వాత ఉదాహరణ మీరు ఇది రాయాలి. NaOH plus HCl gives NaCl plus H2O. ఇది మీ మూడో ప్రశ్నకి సమాధానం. So third question for English medium, explain neutralization reaction with an example. So you have to write this one, neutralization reaction. First of all you have to write this. The reaction of an acid with a base to give a salt and water is known as neutralization reaction. A neutralization reaction can be written as base plus acid gives salt and water. Example is this one. Okay, this is your third answer. Next question. నాలుగో ప్రశ్న, ఆమ్లము ప్లస్ లోహము గివ్స్ ఏమి ఇస్తున్నాయి? లవణము ప్లస్ ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ లోహంతో చర్య జరిపినప్పుడు మనకి ఏమొస్తుంది? లవణంతో పాటు హైడ్రోజన్ వాయువు వస్తుంది. సో కింది ఆప్షన్లో డి అనేది కరెక్ట్ వన్. సో డి హైడ్రోజన్. తర్వాత ఐదవది, ఆమ్లము ప్లస్ క్షారము. ఇది ఒక తటస్థీకరణ చర్య. తటస్థీకరణ చర్య జరిపినప్పుడు మనకి ఏమొస్తుంది? లవణము మరియు నీరు. సో ఈ డాష్లో మనకి ఏం ఉండాలి? లవణము ఉండాలి. లవణము ఏలో ఉంది కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్, డాష్ ప్లస్ లోహము గివ్స్ లవణము హైడ్రోజన్ వాయువు. మనకి లవణంతో పాటు హైడ్రోజన్ వాయువు ఎప్పుడు వస్తుంది? ఎస్, ఒక ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ లోహంతో చర్య జరిపినప్పుడు వస్తుంది. ఇక్కడ మనకి లోహం ఉంది, ఇక మిగిలింది ఏంటి? ఇక్కడ ఆమ్లం కానీ క్షారం కానీ రావాలి. సో ఇక్కడ చూడండి, ఏ ఆమ్లము, బి కొన్ని రకాల క్షారాలు, సి ఏ మరియు బి, డి ఏది కాదు. మనకి ఇక్కడ ఆమ్లం ఉంది, ఇక్కడ క్షారం ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
Okay, now English medium questions. Fourth one, acid plus metal gives salt and yes, acid or bases when react with metals they give salt and hydrogen gas. So, in D1 is correct, hydrogen. Next, acid plus base gives dash plus water. When acid react with bases, this is called neutralization reaction. They give salt and water. So, salt A option is correct. Last one, dash plus metal gives salt and hydrogen. When the salt and hydrogen evolve, yes, the reaction with acids or bases with metals. So, metals are here, but this is the blank. So, here acids or bases are to come. So, A1 is acid, B1 is some bases, C1 is A and B, D is non-metal. So, here C is correct one. Okay, this is your worksheet number 2 of lesson 3 acids and bases. ఆమ్లములు క్షారాలు అనే పాఠంలో రెండవ భాగము రెండవ వర్క్షీట్ని మనం చూసాం. సో ఇలాంటి వీడియోలు మీకు అన్ని వర్క్షీట్ల వీడియోలు కావాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని నొక్కండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.